ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 1వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటల వరకు షష్ఠి తిథి ఉంది. తదుపరి సప్తమి తిథి. ఉదయం 9 గంటల వరకు పుబ్బా నక్షత్రం, తర్వాత ఉత్తరా నక్షత్రం. ఈరోజు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు లాభములో రాహు సంచారం జరుగుతోంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగం కానీ, లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, వ్యాపారంలో మంచి లాభాలు కానీ అందుకుంటారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగం కానీ, జన సహకారంతో నూతన వ్యాపారం కానీ ప్రారంభించి సంతోషిస్తారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఆనందంగా కాలం గడుపుతారు. తండ్రి సహకారం బాగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి మంచి ఆదాయాన్ని అందుకుంటారు. పంచమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక రకమైనటువంటి చిన్న అశాంతి కానీ, నిరాశ కానీ ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈరోజు లాభములో శని సంచారం ఉంది. తండ్రి నుంచి ఒక మంచి లాభాన్ని అందుకుంటారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. దశమ భావంలో రాహు సంచారం ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అండదండలతో సజావుగా ముందుకు సాగుతారు. ద్వితీయ భావంలో గురు సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతలకు కూడా ఈరోజు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. తృతీయ భావంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపం, వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు, కాస్త ఆర్థికపరమైన ఇబ్బందులు మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని, అయ్యగారిని దర్శించండి. శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి చేకూరుతుంది. మిథున రాశి వారికి ఈరోజు వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కుటుంబంలో కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ఆత్మీయుల సహకారం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుంది. తృతీయ భావంలో చంద్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు ఈరోజు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. ఆర్థికంగా అభివృద్ధిని పొందగలుగుతారు. దశమ భావంలో శని సంచారం వల్ల ఆకస్మికంగా పనిభారము, శ్రమ అధికమవుతుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. ఆవులకు ఆహార పానీయాలను అందించడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారంతో వ్యాపార రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయి. ఆర్థికంగా ఒక మంచి లాభాన్ని అందుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, తండ్రితో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి లాభములో రవి సంచరిస్తున్నాడు. తండ్రి నుంచి పెద్ద మొత్తంలో ఈరోజు మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. లేక ప్రభుత్వం నుంచి ఒక సహాయాన్ని పొందగలుగుతారు. రాజకీయ నాయకుడికి మంత్రి పదవులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. లాభంలో గురు సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆకస్మికంగా మంచి అవకాశాన్ని అందుకునే సూచన కనిపిస్తుంది. తృతీయ భావంలో చంద్ర సంచారం ఉంది. మనస్సుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరుగుతుంది. ఆత్మీయుల యొక్క కలయిక మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. వ్యయములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి ఒక నష్టం, ఆర్థికపరమైనటువంటి ఒక ఇబ్బంది, ఆటంకం ఈరోజు మీకు ఎదురవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారామచంద్రమూర్తులను దర్శించండి. రామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి.
పెసర్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కన్యారాశి వారికి ఈరోజు లాభస్థానంలో బుధుడు సంచరిస్తున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. అంకిత భావంతో పనిచేసి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. భాగ్యములో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి అభివృద్ధిని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం కొనసాగుతోంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీదినటువంటి శైలిలో మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను అందుకునే విధంగా ఈరోజు ఉంటుంది. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక్క లాభం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి ఈరోజు లాభంలో చంద్ర సంచారం జరుగుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీరు చేసేటువంటి వ్యాపారంలో అనుకోకుండా ఒక నూతన అవకాశం కానీ లాభం కానీ అందుకునే సూచన కనిపిస్తుంది. అష్టమ భావంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో ఒక మంచి లాభాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. పంచమ భావంలో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారుతున్నాయి. సంతానం విషయంలో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కూడా ఈరోజు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు దశమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. సంతోషకరంగా ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు కలిసి మీతో ఆనందంగా కాలం గడుపుతారు. దశమ భావంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ నిరాడంబరత, మీ ప్రతిభ, మీ కష్టానికి తగిన ఫలితం ఈరోజు మీరు అందుకుంటారు. దశమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీరు కష్టపడే తీరును చూసి అధికారులు మిమ్మల్ని అభినందించే పరిస్థితి ఈరోజు ఉంటుంది. భాగ్యభావంలో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక విషయంలో ఒక అసౌకర్యము, ఒక ఇబ్బంది మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే సూచన ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు అష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ వ్యాపారాన్ని విస్తరింపజేసుకోగలుగుతారు. సప్తమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావడం, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉండడం, మీరు చదువులకు సంబంధించిన విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడం, ఈ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. మంచి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. తృతీయ భావంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సైతం బాగుంటుంది. విదేశాల్లో చదువులు కానీ, విదేశాల్లో వ్యాపారం కానీ, విదేశాల్లో ఉద్యోగం కానీ మీకు అనుకూలంగా ఉంది. షష్టమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని మీరు కాస్త వెనకడుగు వేస్తారు. స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని దర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. ఈ మకర రాశి వారికి ఈరోజు సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. అనుకోకుండా ఒక మంచి లాభాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు అందుకునే సూచన కనిపిస్తుంది. షష్టమ భావంలో రవి సంచారం జరుగుతోంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకోగలుగుతారు. పంచమ భావంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో మీకు నచ్చేటువంటి కార్యక్రమాలన్నీ ఈరోజు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, జన సహకార లోపం కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకోని ఫలితాలు వచ్చి ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు కానీ, పేదవారికి కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి సప్తమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని పనులు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని సాధిస్తారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని, ఆర్థికపరమైనటువంటి లాభాన్ని అందుకుంటారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొని సంతోషిస్తారు. జన్మరాశిలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారుతున్నాయి.
కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల ద్వారా మీరు ఆర్థికంగా నష్టపోవడం కానీ నిందలు పడేటువంటి సూచన కూడా ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి ఈరోజు షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీకు నచ్చేటువంటి ఒక కార్యక్రమం పూర్తి చేస్తారు. మీ ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తుంది. ఆ రకంగా సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి మంచి ఫలితాలను పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కోర్టు కేసులు సైతం మీకు అనుకూలంగా ఉంటుంది. భూ వాహన లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శని సంచారం ఉంది. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి ఇబ్బందులు శని వల్ల ఈరోజు మీరు అనుభవించక తప్పదని చెప్పవచ్చు. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, పరమశివుని దర్శనం చేసుకోండి, బిల్వాష్టకం చదువుకోండి, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి ఈరోజు దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.